బేసిక్గా ఇంతకు ముందు కొరియోగ్రాఫర్గా చేశా డీలో. ఇప్పుడు స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే నాకు బేసిక్గా నా ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలన్నీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఒక డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. ఎప్పటికైనా ఆయనతో ఒక సినిమా డైరెక్ట్ చేయబోతానని ఇన్స్పిరేషన్తో నేను స్టార్ట్ చేశాను. ఒక మంచి స్టోరీ రాశాను, కార్టూన్స్ అని. సో అది శ్రీకాంత్ గారికి చెప్పడం జరిగింది. సో లక్కీగా ఆయన యాక్సెప్ట్ చేశారు. నేను థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అండ్ ఆ స్టోరీ అదిత్ గారికి, త్రిగుణ్ గారికి నరేట్ చేశాను నేను. చాలా ఎక్సైటెడ్ అయ్యారు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. ఆయనకి నరేట్ చేసినప్పుడు కంప్లీట్గా డెబ్బైగా చెప్పాను నేను. సో ఆయనకి చాలా నచ్చింది. ఆయన యాక్సెప్ట్ చేసినందుకు త్రిగుణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాయల్ గారు ఈ స్టోరీకి కరెక్ట్గా సూట్ అవుతారన్న నమ్మకంతో నేను సెలెక్ట్ చేశాను. సో ఆమెకి ఆ స్టోరీ నచ్చి ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా చేస్తారు. సో థ్యాంక్ యూ పాయల్ గారు. అండ్ దీపక్ మంచి బెస్ట్ ఫ్రెండ్, చైల్డ్ ఆర్టిస్ట్ ఆల్సో. సో థ్యాంక్స్ దీపక్. థ్యాంక్స్ హర్ష గారు. ఈ కార్టూన్ సినిమా ఒక ఫ్రెండ్షిప్ స్టైల్లో జరుగుతుంది. ఫ్రెండ్షిప్ ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ డ్రామా. సో ఒక ఇగ్నోరెన్స్ గురించి, ఒక ఫ్రెండ్ ఇగ్నోర్ చేస్తే మిగతా ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు, ఒక ఇగ్నోర్ చేసిన ఫ్రెండ్ ఎట్లా ఉంటున్నాడు అనే దాని గురించి సినిమా రాశాను నేను. ఇట్స్ ఎ ఫ్రెండ్షిప్ స్టోరీ. థ్యాంక్ యూ అన్న. క్లాప్స్ ఇచ్చాను ఎవరు? అరే షూటింగ్ ఈ 7th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒక 40 to 45 days లోపు షూట్ కంప్లీట్ అయిపోతుంది. క్లాప్ సిద్ధు గారు క్లాప్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ గారు, యాక్షన్ చెప్పింది ఆర్జీవి గారు, రోల్ చేసింది ఆకాష్ పూరి గారు. థ్యాంక్ యూ ఆర్జీవి సార్, సిద్ధు గారికి, ఆకాష్ గారికి చాలా థ్యాంక్స్.